స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో, దేవతలు అక్కడ పూజించబడతారు అని మన భారతదేశ సంస్కృతి చెప్తుంది. అమరావతి దేవతల రాజధాని అని సగర్వంగా డంకీలు కొట్టుకునే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దేవతల్లాంటి మహిళల గురించి ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు మీకు వినిపించలేదా? భువనేశ్వర్ గారిని ఎవరో ఏదో ఒక మనిషి అన్నారని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి ముసలి కన్నీరు కార్చారే, ఇవాళ ఇంతమంది వైఎస్ఆర్సీపీ మహిళల గురించి ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసిన నీచపు మాటలు మీరు ఎందుకు ఖండించలేదు? వయసు రీత్యా చెవుడేమన్నా వచ్చిందా మీకు? మా అమ్మని అనేశారు అని చెప్పి ఎంతో బాధపడిపోయారు కదా మీడియా ముందు లోకేష్ గారు. ఇవాళ ఎంతోమంది తల్లుల గురించి ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడిన నీచపు మాటలు మరి మీకు ఇవాళ వినసొంపుగా ఉన్నాయా? ఆ మాటల్ని ఖండించడానికి మీకు మాట మూగపోయిందా? మహిళల ఆత్మగౌరవానికి నేను హామీ అనుకుంటా ముందుకొచ్చారు మన సనాతని ఎలక్షన్స్ అప్పుడు. అయిపోయినాయిగా ఎలక్షన్లు, ఎండలు ఎక్కువ ఉన్నాయని హిమాలయాలకు వెళ్ళి పడుకుని ఉంటారు. ఇక మీరు ఎన్నన్నా మాట్లాడండి, ఆయనకి వినిపించదు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని హత్య చేసేలా ఉన్నాయండి. మహిళల్ని గౌరవించే ప్రతి ఒక్కళ్ళు పార్టీలకి అతీతంగా ముందుకొచ్చి రాధాకృష్ణ గారి ఈ మాటల్ని ఖండించాలి. మన షర్మిలక్క ఉంది, ఏమైపోయిందో ఏంటో ఇన్ని మాటలు మాట్లాడుతుంటే మహిళలకి సమర్థించాలి కదా. మహిళల తరపున ముందుకొచ్చి నిమ్మకి నీరెట్టినట్టుగా చోద్యం చూస్తుంది. ఆవిడకి ఆంధ్ర రాష్ట్ర సమస్యలతో కానీ మహిళల ఆత్మగౌరవంతో కానీ ఆమెకి సంబంధం లేదు. ఆమె ఆస్తుల గోల ఆమెదే. ఇంకొక మహిళా హోమ్ మినిస్టర్ మన కర్మ కొద్దీ చెప్పుకోవటానికి కూడా సిగ్గు. హోమ్ మినిస్టర్ అనిత గారు, ఆవిడ మరీ విడ్డూరంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారి వ్యాఖ్యల్ని ఖండించకపోగా సమర్థిస్తున్నారు. ఆడవాళ్ళే శత్రువు అనేది హోమ్ మినిస్టర్ అనిత గారు లాంటి వ్యక్తులు ఆడవాళ్ళు ఉండుంటారు గతంలో చరిత్రలో. వాళ్ళని చూసి ఈ సామెత పెట్టినట్లున్నారు. సీత కన్నీరు, రావణుడి వధ జరిగింది, ద్రౌపదికి జరిగిన అవమానం ఒక కురుక్షేత్రమే జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ మహిళలకి జరిగిన అవమానం టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ పతనానికి నాంది పలికింది. ఇంటికి దీపం కంటికి రూపం కన్నీరొలికిందా శాపం.